మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంతకు ముందు ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక ఇంట్లో ఒక శుభవార్త ఉంది, ఏదో ఒక పండుగ జరుగుతోంది, లేకపోతే ఒక శుభకార్యం ఉంది. చక్కగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచేవాళ్ళు. స్వయాన భార్యాభర్తలు అయితే భార్యాభర్తలు, లేకపోతే ఎవరికి వీళ్ళైతే వాళ్ళు ఒక మనిషి వెళ్ళి మన బంధువుల్ని స్నేహితుల్ని వెళ్ళి పిలిచి వచ్చేవారు. లేదు, వేరే ఇంట్లో ఏదో అశుభకార్యం జరిగింది, ఎవరో చనిపోయారో ఏదో జరిగింది, వాళ్ళని వెళ్ళి పలకరించి వచ్చేవాళ్ళం. ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చి కాసేపు కూర్చొని ఓదార్చి వచ్చేవాళ్ళం. ఇది మన సంప్రదాయం కదండి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రమ్మగారు, అంటే ఇప్పుడున్న ఈ 2-3 ఏళ్ళ నుంచి ఉన్న పరిస్థితి గురించి నేను మాట్లాడట్లేదు. జనరల్గా ఎలా అయిపోయిందంటే, మంచికి ఫోన్లో ఒక మెసేజ్ పెట్టేయటం, చెడుకి ఒక మెసేజ్ పెట్టేయటం, ఇన్విటేషన్ ఫోన్లోనే, గ్రీటింగ్స్ ఫోన్లోనే. అవి ఎలా ఉన్నాయంటే పీక్ స్టేజ్కి మన ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ అలాగే ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు కూడా అలాగే అయిపోతున్నాయేమో బహుశా. పిల్లలకి అదే పరిస్థితి. అంటే ఎటు వెళ్ళిపోతున్నాం మనం? సాంకేతికంగా ముందుకెళ్తున్నాం, గుడ్, ఆలోచించాలి, హ్యాపీగా మనం అందరం దాన్ని స్వాగతించాలి. కానీ రిలేషన్స్ దెబ్బతినిపోట్లా అనేది అనిపిస్తూ ఉంది నాకు. నువ్వు ఇంకా విషెస్ అంటున్నావు. నువ్వు ఒక ఇంటికి వెళ్ళు, ఒక ఫంక్షన్కి వెళ్ళు, ఒక చిన్న గ్యాదరింగ్లో చూడు, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటారు. 10 మంది ఉన్న పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి మాట్లాడుకోవటం లేదు. అక్కడి నుంచి ఏదో మాట్లాడడం, ఒక వీడియో, అప్పుడెప్పుడో నేను తీసిన వీడియో, ఇక్కడెక్కడో మేము చూసిన వీడియో అని ఈ వీడియోలు ఇంకొకటికి పంపించడం. అందరు కలిసి ఓ ఫోన్నే చూస్తే కొంచెం మాట్లాడుకుంటారు. అలా చూడకుండా మన దగ్గర ఉంది, నేను నీకు సెండ్ చేస్తాను, నువ్వు చూసుకుంటావు, నీ ఫోన్లో నువ్వు, నా ఫోన్లో నేను. అమ్మా నాన్న ఎవరి ఫోన్ వాళ్ళది, చిట్టి పొట్టి ఎవడి ఫోన్ వాడిది, వీళ్ళింటికి గెస్ట్ వస్తాడు వాడి ఫోన్ వాడిది, వాడికి వాట్సాప్లో ఏవో వస్తాయి, వీడికి వాట్సాప్లో ఏదో వస్తాయి, వాళ్ళకి ఎవరికో ఏమిటో వస్తుంది, ఎవరి దారిని వాళ్ళు చూస్తూ ఉంటారు. రోజంతా మనం ఫోన్లలోనే ఉంటున్నాం జయ. ఇప్పుడు చూడటం ఒక ఎత్తు అయితే రమ్మగారు, రకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల కార్యక్రమాలు చేసి దాన్ని ఒక కార్యక్రమం కింద చేసి ఫొటోస్ పెట్టుకోవటం, దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి, ఇదే కార్యక్రమం అయిపోవట్లేదండి. అంటే క్రమంగా రెగ్యులారిటీ దెబ్బతింటుందేమో అనిపిస్తా ఉంది. రెగ్యులారిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఏదో షాప్కి వెళ్తారా, బట్టలు వేసుకుని ప్రతి డ్రెస్కి ఫోటోలు తీస్తారు. అవునండి. ఫ్రెండ్స్కి పంపించి ఏ డ్రెస్కి ఎక్కువ లైక్స్ వచ్చినాయో ఆ డ్రెస్సులు కొనుక్కోవటము. క్రమంగా ఏమైందంటే ఫోన్ లేకుండా బతకలేని స్థితికి వచ్చేసాం మనం. ఇదేం తప్పు అంటలేదు, తప్పేముంది. ఇప్పుడు ప్రపంచం పోతుంది, ఇక ముందుకెళ్తుంటుంది, ఇలాగే వెళ్తుంటాం. మానవ సంబంధాలు కూడా కొంత కాపాడుకుంటే బాగుంటుంది. మనం ఏం చేస్తా ఇంకా జయ, అసలు కొన్ని చూస్తే ఈ మధ్య వీడియోలు వస్తుంటాయి కదా, వాట్సాప్లో వీడియోలు కూడా ఎవరిళ్లలో టిక్ టాక్లు అవన్నీ చాలా విపరీతంగానే ఉన్నాయి మనకి. అందుకే దాన్ని బ్యాన్ చేస్తారు కదా. ఏమోలే, అదంటే మనకి పనికిరాని దేశంది కాబట్టి బ్యాన్ చేసామేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మామూలు అసలు ఇళ్లలో పూజలు అవి కొన్ని ఇళ్లలో అస్సలు ఉండవు జయ, ఏముండవు. కానీ పండగ రోజున ఇప్పుడు మంచి చీర కడుతుంది, ఆయన మంచి డ్రెస్ వేసుకుంటాడు, ఏమిటో పూజ గీజ అన్నీ పెడతారు. పెద్ద వీడియో తీసి ఒక 4-5 నిమిషాల వీడియో, మా ఇంట్లో పూజ, మా ఇంట్లో లక్ష్మి, మా ఇంట్లో అది, మా ఇంట్లో ఇది, మా దేవుడు, ఇహ అదే పని. పోనీ 1 ఫోటోలతోటి ఆగటాలు, అవి వీడియోల దాకా. ప్రతి వాళ్ళకి ప్రతి విషయాన్ని ఎలా అంటే ప్రతిదీ సెలబ్రేషనే, ప్రతిదీ వీడియో తీసి పెట్టడమే. నిజంగా అంత సెలబ్రేట్ చేసుకుంటున్నామా మనం మన ఇళ్లలో? అంత హ్యాపీగా మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే ఒట్టిగా సెలబ్రేషన్స్ని మనం జనాలకి పంచుతున్నామా? అవును. ఈ సెలబ్రేషన్ని పంచటంలో ఉన్న ఉత్సాహం సెలబ్రేటింగ్లో ఉందా? మనకి సెలబ్రేటింగ్లో ఉందా? ఎవరికి నలుగురికి పంచి నువ్వు బాగుంది అనిపించుకోవడానికి చేస్తున్నావా? నిజంగా భక్తే నీకు? అది ఆలోచించాలి కదా. క్రమంగా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇందులో సెలబ్రిటీసు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేదయ్యా. పల్లెటూర్లలో చిన్న ఊళ్ళలో సాధారణమైన వాళ్ళు కూడా, అసలు చిన్న పిల్లల్నైతే వాడు కదిలితే ఓ వీడియో, మెదిలితే ఓ వీడియో. మా ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు. అంటే అన్నిటికీ వీడియోలు ఫోటోలు, అదే పని. మాటలు అయిపోయినాయి, మాటలు పోయినాయి. ఇది మంచిదే, బాగుంది. మనం కూడా కొంత ఎంగేజ్డ్గా ఉన్నాం. కాకపోతే మనం దీంతోటే ఎంగేజ్ అవుతున్నామా అనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. వయసుతో కూడా సంబంధం లేదు కదా రమ్మగారు. ఏం లేదు, పెద్ద చిన్న. ఇదివరకు ఏదో చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు చేస్తున్నారేమో అనుకున్నాం, ఇంకా అందరూ అలాగే మునిగిపోతారు. అందరూ అమ్మ నాన్న అన్ని ఫోటోలు, రకరకాల ఫోటోలు, రకరకాల ఇవి. అంటే ఇది ఒక కాలక్షేపం కింద ఉంది, బాగుంది, మంచిదే.
పైగా ఇప్పుడు మనం ఈ బయటికి వెళ్ళలేని ఈ దుష్కరమైన పరిస్థితుల్లో, నలుగురితో కలవలేని స్థితిలో ఇది ఒక ఎంగేజ్మెంట్గా కూడా బాగానే ఉంది. కానీ ఇది అడిక్షన్గా మారిపోకూడదు. ఫేక్ లైఫ్లోకి వెళ్ళొద్దు. అంటే మన పర్సనల్ లైఫ్ ను కూడా మొత్తం విప్పి చూపించేస్తున్నారా? ప్రెగ్నెన్సీలు, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, నీ చిన్న 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 భావాలు, నువ్వు వేసుకునే రకరకాల బట్టలు, నీ మేకప్, నీ లిప్స్టిక్, నీ నగ, నీ నాణ్యం, వ్యాక్సినేషన్ తీసుకుంటూ వీడియో అది కూడా అప్లోడ్ చేయటం. సొంతానికి ఏమైనా ఉంచుకుంటారా? ఒకటి పోని ఉంచుకోవు. అది అసలు నిజంగా నువ్వు సెలబ్రేషన్ లాగా జనానికి చూపిస్తున్నావు, అంత సెలబ్రేషన్ నీ లైఫ్లో ఉంటుందా? ఎందుకు ఇంత ఫేకింగ్? ఎందుకు ఫేక్ చేస్తున్నారు? ఎందుకు అంత హైరాణ పడతారు వీటి కోసం? దైనందిన జీవితం, సాధారణమైన జీవితం, మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకుండా అందరూ ఎంజాయ్ చేసేలాగా ఎందుకు చేస్తున్నాం మనం? అవునండి, ప్రతి వాళ్ళు చూసేయాలి మన లైఫ్ని పూర్తిగా. మనం చీరలు కొనుక్కున్నాం, మనం నగలు కొనుక్కున్నాం, మనం పూజ చేసుకున్నాం, మనం ఎవరింటికైనా వెళ్ళాం, ఎవరైనా మన ఇంటికి వచ్చారు. ప్రతి వాళ్ళు ఇక ఫేస్బుక్లో నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడ నుంచున్నాను, ఇక్కడ కూర్చున్నాను, అక్కడ పడుకున్నాను. ఇలా అంటే కాదు రమ్మగారు, నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఈ విషయం మనం మాట్లాడదామని. మళ్ళీ తెల్లారు లెగిస్తే మీరు కనిపిస్తారు కదా, నిజం అన్న క్వశ్చన్ మార్క్ పెడతారేమోనని. మనం కనిపించేది, మనం మాట్లాడుకునేది ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి కనిపిస్తున్నాం? మనం మాట్లాడే విషయం ఇలాంటి విషయాల మీద అసలు ప్రశ్నలే లేవు. ఇదంతా లేదు. ప్రతి వాళ్ళు తమ తాలూకు పర్సనల్ లైఫ్ ని ఎందుకు రోడ్ల మీద పెట్టాలని ఆలోచిస్తున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. అవును. పైగా పీపుల్ చూస్తారు జయ, విపరీతంగా చూస్తున్నారు కూడా అట్లాగే. అవునండి, చూసేవాళ్ళు చూస్తున్నారు, పెట్టేవాళ్ళు పెడుతున్నారు. కాకపోతే ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం జనాలకి ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి ఈ సెలబ్రేషన్, ఈ లైవ్లీ థింగ్, ఈ బ్రైట్ థింగ్, ఒక బ్రైట్ సైడ్ ని చూపిస్తున్నాం. అదర్ సైడ్ ఆఫ్ ద బ్రైట్ థింగ్ లో మనం ఉన్నామా? మన లైఫ్ లో లైవ్లీ థింగ్ ఉందా? కెమెరాలు, ఫోన్లు కాకుండా మనం హాయిగా ఉన్నామా లేదా? మనం రిలాక్స్డ్గా హాయిగా తింటున్నది ఒక వీడియో తీయాలి. ఏదో తింటాం, ఎక్కడికో హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్ళింది ఏం తిన్నది, ఇడ్లీలో నెయ్యి వేసుకున్నది, కారపొడి వేసుకున్నది. ఎందుకు? అందరూ తినేదేగా, తినేది తినిపించేది. ఒకసారి కాదు, ఇక ఎప్పుడు అదే పని. దానికి ఇంతమంది చూశారు, చేశారు అనగానే మళ్ళీ ఇంకా కొంతమంది అలాంటివే చేయటం, ఇంకా కొంతమంది అదే చేయటం. ఇప్పుడు ఇది తాత్కాలికంగా ఏదో ఒకరోజు ఒకసారి కాకుండా ఇక నిత్యము మనము కెమెరాకి అంకితం అయిపోతున్నామేమో ఆలోచించుకోండి. ఫోన్లలో ఎక్కువగా వీడియోలు అవి ఇవి. పైగా ఏమవుతుందో తెలుసు, ఏదైనా ప్రమాదం ఏదైనా సంభవిస్తుంది అనుకో, గబగబా ఎక్సైట్మెంట్గా అక్కడ కనపడింది అంటే, ఎక్సైటింగ్ థింగ్ ఏది కనిపించినా సరే వీడియో తీయటంలోనే ఉంటున్నాం, కానీ ఆ మనిషిని పట్టించుకోవట్లేదండి, జాగ్రత్త పట్టలేదు. రోడ్ల మీద కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి రమ్మగారు, తీసేస్తారు, ఫోన్లు తీస్తారు తప్ప దగ్గరికి వెళ్ళటం, మనం ఏదో చేయగలిగింది సరే, నువ్వేమి చేయలేవు, కనీసం కళ్ళతో అన్న చూడట్లేదండి, ఫోన్లో తీయటమే అంతే. తీయటము, మళ్ళీ దాన్ని నలుగురికి పంపించడం, భయభ్రాంతులకు గురి చేయడం, దాన్ని వైరల్ చేసేయటం, వెంటనే ఓ చిన్నవి ఎవరి పెళ్లిళ్లలోనూ వీడియో తీయటం, దాన్ని అప్లోడ్ చేసేయటం. మనం పబ్లిక్ చేస్తున్నాము, మన సొంత జీవితాలని రోడ్డు ఎక్కించేసుకుంటున్నాము. అవును. ఇవాళ మనం ఒకళ్ళది వైరల్ చేస్తే రేపు మనం ఇంకో రకంగా వైరల్ అవుతాం. అసలు ఈ విషయాన్ని ఫోటో తీయచ్చా తీయకూడదా అని కూడా ఆలోచించటల్లా, అవి కూడా ఆలోచించట్లేదు జయ. కొంచెం ఆగితే ఎక్కడో ఒక చోట కొంత ఆగి అసలు మనం ఏం చేస్తున్నాము, ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది, ఎడిక్ట్ అయిపోయాం మనం. అవును. ఇప్పుడు ప్రత్యేకంగా ఓ స్టూడియోలో ఓ కెమెరా లేదా రోజువారీ వీడియోలు చేసే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, అదొక బిజినెస్గా ఉన్నవాళ్ళు, ఇదొక ప్రొఫెషన్గా ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు. ఇప్పుడు మనమైనా రెగ్యులర్ మంది ప్రొఫెషన్ ఇది. అది అలా కాకుండా ఇప్పుడు నేను నా కెమెరా పుచ్చుకుని మా ఇంట్లో కూడా తీస్తానంటే పిచ్చి కిందే ఉంటుంది నాది. నా సొంత జీవితం నేను జీవించకుండా ఉండాలంటే ఎట్లా? మనకు ఒక ఓన్ లైఫ్ ఉంది కదా. మనం సొంత జీవితాలు జీవించడం గురించి ఆలోచించండి, తెలుసుకోండి. ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో చోట ఆగాలి. అది ప్రతి చోట ఆన్ స్క్రీనే ఉండొద్దు, ఆఫ్ స్క్రీన్ కూడా మన పర్సనల్ లైఫ్ ఉంది కదా, దాన్ని సేవ్ చేసుకోవాలి కదా. పైగా ఏదైనా ఒకటి ఇట్లాంటిది చేయాలంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే వ్యవహారం కదా. ఇక రెగ్యులర్ లైఫ్ ఏది మనకి? రెగ్యులర్ లైఫ్ లేదు. మిగతా వాళ్ళతో రిలేషన్స్ కష్టమే. దీని మీద ఏంటంటే మనం పిల్లల్ని కూడా దీనికి ఎడిక్ట్ చేసేస్తున్నాం. ఈ ఎడిక్షన్ కి లోన్ కాబోకండి. ఆల్రెడీ మీరు అందులో ఉంటే కొద్దిగా తగ్గించండి,
కొంత వెనక్కి ఉండండి. పిల్లలకి ఎంతసేపు ఫోటోకి పోజ్ ఇవ్వటము, కెమెరాలకి అట్రాక్ట్ అయి ఉండటము, అవన్నీ వాళ్ళ తాలూకు భవిష్యత్తును దెబ్బతీయచ్చు. వాళ్ళు ఎంతసేపు ఆన్ స్క్రీనే ఉండాలని వాళ్ళు కూడా అనుకోవచ్చు. మిగిలిన వ్యవహారాలు లేకుండా ఇదే అయిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడే మనం ఈ మాట చెప్పకూడదు అని ఎవరైనా అనుకుంటే కనుక మనం క్షమించాల్సిందే వాళ్ళు. ఇది ప్రొఫెషన్ రమ్మగారు, ఇది మన ప్రొఫెషన్. అది ఇప్పుడు ప్రొఫెషన్ గా ఉన్న వాళ్ళు వేరు, రెగ్యులర్ లైఫ్ లో ఉన్న వాళ్ళు అదే పని చేస్తుంటే అది. నేను గనక నా హోమ్ టూర్ చేస్తే మీరందరూ నన్ను అడగచ్చు, మీరు చెప్పారు రమగారు మీ ఇంట్లో సీన్లు ఎలా చూపిస్తున్నారని. నన్ను ఎన్నిసార్లు అడిగారు జయ, నేను చేస్తానన్నా. నా సొంత లైఫ్ నాకు కావాల్సిందే. నేను దాన్ని ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ రోడ్డు మీద పెట్టను, ఎవరికి చూపించను. నా లైఫ్ నా ఇష్టం, నా రకంగా నేను ఉంటాను. అది చూపించాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. మనం దాని మీద ఆలోచించాలి ఖచ్చితంగా. మనది మనం ఉంచుకోవాలి. కొంతైనా రహస్యాన్ని, లేక రహస్యం అనద్దు దాన్ని, గోప్యతని, ప్రైవసీ అంటారు. గోప్యత కన్నా కూడా ప్రైవసీ, మన ప్రైవసీ, దాన్ని కాపాడుకోవాలి. మన ప్రైవేట్ థింగ్స్ అన్ని పబ్లిక్ చేయొద్దు. ఇప్పుడు ఇన్స్టాలో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడం, ఇన్స్టాలో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, ఇదే పనే. పిల్లల్ని కూడా పాడు చేస్తున్నాం కదా మనం. దయచేసి వద్దని కాదు, ఆలోచించండి, పునరాలోచన చేయండి. చాలా వీడియోలు తీస్తాం, ఇందులో నుంచి ఒకటి పిక్ చేసి తప్పకుండా పోస్ట్ చేయొచ్చు. బట్ అన్నీ కాదు, ప్రతిదీ కాదు, అది ఆలోచించి చేయాలి. మనం క్రమంగా మనం వీడియోలు తీయటం, ఎంతసేపు ఈ ఫోన్ తోటి స్పెండ్ చేయటము తగ్గించుకోవాలి. మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి రమ్మగారు, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. ఆ ప్రతిరోజు జరిగే ఏదో ఒకటిని, ప్రతి పోస్టుని మనం పెట్టేసుకుంటే, తర్వాత మనమే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే, ఆ ఏదో ఒకటిని మనమే క్రియేట్ చేసి దానికోసం అందంగా అలంకరించుకొని మనమే ఒక పోస్ట్ లాగానో పెట్టేస్తున్నాం అనుకోండి, అది చూడటానికి కొన్ని రోజుల వరకు బాగుంటుందేమో. బాగుంటుందంటే ఇక నీకు వేరే పని ఏమి ఉండదు, నువ్వు ఈ పనిలోనే ఉంటుంటావు. ఎంతసేపు ఫేక్ గా అయిపోతుంది జీవితం. ఒరిజినాలిటీ లేదు, ఇంకా అందులో న్యాచురాలిటీ లేదు, న్యాచురల్ థింగ్స్ ఉండవు. మనం పోస్ట్ చేయడానికి కోసం జాగ్రత్తగా చేస్తాం, దానికోసమే జీవితమా? అది కాదు కదా. హాయిగా గాలి పీల్చుకోండి, హాయిగా స్థిమితంగా ఉండటానికి ట్రై చేయండి. పిల్లల్ని కూడా ఫ్రీగా ఉంచండి, ఎప్పుడు అలంకరించుకుని రెడీగా ఉండాలని ఆ ధోరణి మానేయండి. అది మనకి మనంలాగా ఉండాలి, మనలాగానే ఉండాలి, మనలాగానే ఉండాలి. అంతే. ఒక ప్రొఫెషన్, వచ్చాము వెళ్ళాము ఆ టైం వరకు, అదే. అంతే కదా రమ్మగారు. అంతే. ఆలోచించండి ప్రతి వాళ్ళు కూడా, ఇది అవసరమా, ఇంత అవసరమా, ఎంతసేపు కెమెరాలతో ఎప్పుడు ఫోన్ తోటే మనం ఎందుకు ఉండాలి? మనతో మనం ఉండాలి కదా, మనతో మనం ఉండద్దు. మనతో మనం ఉండాలి, మన ఫ్యామిలీతో ఉండాలి, మన పిల్లలతో ఉండాలి. అదే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అది. అవును. చూద్దాం రమ్ గారు, మీరు చూసిన వాళ్ళంతా ఎలాంటి కామెంట్స్ పెడతారు మాత్రం దీనికి మాత్రం తప్పకుండా చూద్దాం. రైట్ అండి, నమస్తే. నమస్తే జీ.